కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ర రెడ్డి పోటీ చేస్తారంటూ నిన్నటి పర్యటనలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వంశీని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మిత్రుడు సోదరుడు వంశీ చంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, అయితే సీఎం రేవంత్ ప్రకటనపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. సాధారణంగా ఎంపీ అభ్యర్థుల లిస్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఢిల్లీ నుంచి ప్రకటన రావడం కాంగ్రెస్లో సాంప్రదాయం. నిన్నటి ప్రకటనతో అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేయడంలో రేవంత్కి హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా అనే డిస్కషన్ మొదలైంది. దీంతో మరికొంతమంది అభ్యర్థుల్ని కూడా రేవంతే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు రేవంత్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. కొందరు ఆశావాహులు ఢిల్లీతో పాటుగా రేవంత్తో లాబింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లిస్ట్ ప్రకటించక ముందే తమ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రౌండ్ వర్క్ చేసుకోమని ఇప్పటికీ కొంతమందికి చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లు ఎలా ఉన్నాయన్నది ఒక్కసారి గమనిద్దాం. ఫస్ట్లీ పెద్దపల్లి. ఇక్కడ వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక నెక్స్ట్ మహబూబాబాద్. ఇక్కడ మాజీ మంత్రి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ సీటు అద్దంకి దయాకర్కి దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. అద్దంకి చాలా రోజులుగా పార్టీలో ఉన్నారు. అదే టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం దక్కలేదు కాబట్టి ఇక్కడ ఆయనకు అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నల్లగొండ విషయానికి వస్తే జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నా ఫైనల్గా బీఫామ్ ఎవరికి వస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. జానారెడ్డి సీనియర్ నేత, పటేల్ రమేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేశారు. మరెవరికి ఇస్తారో చూడాలి. ఇక చేవెళ్ళ. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సునీత. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఫిరోజ్ ఖాన్ లేదంటే అజారుద్దీన్, ఈ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఎంఐఎంని ఎదుర్కోవచ్చు అన్నది కాంగ్రెస్ ప్లాన్. మల్కాజ్గిరి విషయానికి వస్తే నిర్మాత బండ్ల గణేష లేదంటే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డా, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరైతే కన్ఫర్మ్ కాబోతోందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.